మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఆఫీస్‌లలో ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తుంటారు గదా! సో, అన్‌ఫార్చునేట్‌గా ఎవరైనా సర్వీస్‌లో ఎక్స్‌పైర్ అయితే, సో, వాళ్ళకి డెత్ గ్రాట్యుయిటీ అని ఇస్తారనమాట. ఆ డెత్ గ్రాట్యుయిటీ ఎలా కాలిక్యులేట్ చేస్తారో స్పెషల్‌గా గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌లలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వరకు క్లారిటీ లేదు ఎవరికీ. సో, ఈ వీడియో అందరికి హెల్ప్ అవుతుంది. సో, కంప్లీట్‌గా వీడియో చూడండి. రైట్. గ్రాట్యుటీ అంటే ఏందంటే, ఒక ఎంప్లాయీ సర్వీస్‌లో ఉన్నప్పుడు అన్‌ఫార్చునేట్‌గా ఆయన ఎక్స్‌పైర్ అయితే, ఆయనకు ఇచ్చే ఒక గ్రాట్యుటీ అమౌంట్ అన్నమాట. యాక్చువల్‌గా సర్వీస్ తక్కువున్నా దీనికి ఒక లెక్కుందండి గ్రాట్యుటీ కాలిక్యులేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1 ఇయర్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నప్పుడు చనిపోతే, అతని గ్రాట్యుటీకి క్వాలిఫైయింగ్ సర్వీస్ 3 ఇయర్స్ కింద చూసుకుంటారు. ఒక వ్యక్తి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ మధ్య సర్వీస్ చేస్తే క్వాలిఫైయింగ్ సర్వీస్ 9 తీసుకుంటారు. సో, 5-18 మధ్య అంటే 5 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు సర్వీస్ ఉంటే 18 ఇయర్స్, 18 సంవత్సరాల పైనుంటే యాక్చువల్ సర్వీస్ ఎంతుందో చూసుకుంటారు. ఎందుకంటే, ఈ క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది మనకి గ్రాట్యుటీ కాలిక్యులేషన్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, క్వాలిఫైయింగ్ సర్వీస్ పైన గ్రాట్యుటీ కాలిక్యులేషన్ జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు చనిపోతే, క్వాలిఫైయింగ్ సర్వీస్ 18 అయితే టోటల్ 6 మంత్స్ పీరియడ్స్ అంటే 18 సంవత్సరాల్లో టోటల్ 6 మంత్స్ ఎంతున్నాయంటే 18 ఇంటూ 2 అంటే మొత్తం 36 సంఖ్య అనేది 6 నెలలు కాబట్టి దాని పేరు మీద మనం గ్రాట్యుటీ కాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో, ఫార్ములా ఏంటంటే బేసిక్ ప్లస్ డీఏ ఇంటూ 1/4 ఇంటూ 6 నెలల సేవ సంఖ్య. అంటే మనం ఇందాక 18 వచ్చిందనుకుంటే బేసిక్ ప్లస్ డీఏ కలుపుకొని ఇంటూ 36/4 అన్నమాట. దాని విధంగా కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో, కింద ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. బేసిక్ పే 40,000 అనుకోని, డీఏ 20,000 అయితే మొత్తం ఎమాల్యుమెంట్స్ అంటే 60,000. సో, వాస్తవ సేవ 7 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేశారు. అంటే 7 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ కంటే ఎక్కువ, 18 సంవత్సరాల కంటే తక్కువ కాబట్టి గ్రాట్యుటీ కోసం 18 సంవత్సరాలు తీసుకుంటారు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది 18 సంవత్సరాలంటే 36 6 నెలల కాలం. సో, ఏమవుతుంది 60,000 అంటే ఇది మన ఎమాల్యుమెంట్స్ ఇంటూ 1/4 ఇంటూ 36 సో, గ్రాట్యుటీ అనేది 5,40,000 అవుతుంది. సో, ఇంకో ఎగ్జాంపుల్ క్విక్ 2 చూద్దాం. బేసిక్ పే 50,000 డీఏ 25,000 అయితే మొత్తం 75,000 టోటల్ ఆయన పే అవుతుంది. వాస్తవ సేవ 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలంటే సంవత్సరం పై 5 సంవత్సరాల లోపు కాబట్టి గ్రాట్యుటీ కోసం మనం 9 సంవత్సరాలు తీసుకుంటాం. 9 సంవత్సరాలకి 18 6 నెలలు ఉంటాయి కాబట్టి 75,000 ఇంటూ 1/4 ఇంటూ 18 చేస్తే మనకి గ్రాట్యుటీ వస్తుంది. ఈజీగా గుర్తుంచుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, ఒక సంవత్సరం లోపు సర్వీస్ అయితే డెత్ గ్రాట్యుటీకి క్వాలిఫైయింగ్ సర్వీస్ 3 ఇయర్స్, 1-5 అయితే 9 ఇయర్స్, 5-18 అయితే 18 ఇయర్స్, 18 ఇయర్స్ పైన ఉంటే యాక్చువల్ సర్వీస్ ప్రకారం తీసుకుంటాం. సో, ఇదండి బేసిక్ క్వాలిఫికేషన్. ఇది డెత్ గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్. సో, ఇది సీపీఎస్ ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది. ఆ జీవో ఒక్కసారి మీకు క్విక్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ క్విక్‌గా జీవో చూసుకుంటే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ డెత్ గ్రాట్యుటీ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కవర్డ్ బై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద జీవోఎంఎస్ నంబర్ 60 కూడా ఉంది. సో, దీని ప్రకారం ఈ జీవో అనేది అప్లికబుల్ టు సిపిఎస్ ఎంప్లాయీస్ ఆల్సో. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ కేసులో కూడా మాక్సిమం మనకి గ్రాట్యుటీ అనేది 16 లక్షలు మాత్రమే. తెలంగాణ గవర్నమెంట్ జీవోఎంఎస్ నంబర్ 56 డేటెడ్ 11/6/21లో ఎక్స్టెన్షన్ ఆఫ్ అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఆఫ్ గ్రాట్యుటీ ఫ్రమ్ 12 lakhs to 16 lakhs చేసింది. సో, మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ ప్రకారం క్వాలిఫైయింగ్ సర్వీస్ పెట్టినా ఏం పెట్టినా మీకు వచ్చే గ్రాట్యుటీ ఎంత క్యాలిక్యులేట్ చేసినా అప్పర్ సీలింగ్ మాత్రం 16 lakhs. ఈ విషయం గుర్తుపెట్టుకొని నేను చెప్పినట్టు పై లెక్క ప్రకారం డెత్ గ్రాట్యుటీ, ఇది ఎగ్జాంపుల్ అనేది డెత్ గ్రాట్యుటీ, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయండి. సో, ఇదండి యూస్ఫుల్ వీడియో. మరింత సమాచారం కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు సర్వీస్‌లో ఎప్పుడైనా పనికొస్తాయి కాబట్టి సేవ్ చేసుకొని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.